హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్. మన ఛానల్లో 7 డేస్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు డే 2 బేసన్ చీలా చేస్తున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి బిజీ మార్నింగ్స్లో. ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకుందాం. శనగపిండి వల్ల మంచి ప్రోటీన్ వస్తుందండి. అందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాలి. మీకు కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇక్కడ చూసారుగా నేను బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 1 క్యారెట్, అలానే ఒక టొమాటో, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, ఇంకా 1 కప్ పాలకూర కూడా తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. పాలకూర వల్ల ఐరన్ అండ్ ప్రోటీన్ వస్తుంది. ఇందులోనే మీకు కావాల్సిన వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ అండ్ అలానే బ్లాక్ పెప్పర్, ఇంకా క్రష్ చేసి పెట్టుకున్న వాము, జీలకర్ర అన్నీ బ్యాటర్లో వేసుకోవాలి. ఈ ఇంగువ, వాము, జీరా వల్ల డైజెషన్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక ప్యాన్ ఆర్ తవా తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2-3 స్పూన్స్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. మీకు ఈ శనగపిండి అట్లు సన్నగా కావాలంటే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా థిక్గా ఉంటే ఇష్టం. ఇది కుక్ అవ్వడానికి ఒక సైడ్ ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 1 సైడ్ బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. అంతే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. దీన్ని మీరు కర్డ్తో తినొచ్చు ఆర్ పికిల్తో కూడా తినొచ్చు. ఈ శనగపిండి అట్లు వల్ల ప్రోటీన్ అండ్ పాలకూర వల్ల ఐరన్ అనేది వస్తుందండి. ఒక గ్రేట్ వీగన్ ప్రోటీన్ ప్యాక్ బ్రేక్ఫాస్ట్. బిజీ మార్నింగ్స్లో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పక్కాగా 1 కాదు 2-3 తినేస్తారు. ఇందాక చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు ఇలా థిక్గా ఉండడం ఇష్టం లేకపోతే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడు దోశలాగా పల్చగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఫర్ మోర్ వీడియోస్.